హాయ్ అండి. నిన్నైతే మేము విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళామండి. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ వెళుతున్నారని ఒకరు వెళ్ళారండి ఇక్కడి నుంచి. వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్ళా. అమ్మవారికి నిన్న సారె తీసుకెళ్తున్నారని చెప్పి వాళ్ళ కమిటీ వాళ్ళ వరకు తీసుకెళ్ళారంటండి. వాళ్ళల్లో ఒక ముగ్గురు ముత్తైదుల్ని అనుకున్నారు. అనుకోకుండా నేను కూడా వెళతానన్నాను. వెళ్ళాను. పాపం నన్ను తీసుకొని చూస్తున్నారా అమ్మవారికి సారండి ఎంత బాగా తెచ్చారంటే చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారండి. అన్ని రకాలు ఉన్న రకాలు అన్నీ కలిపి ఎంత చక్కగా డెకరేషన్ చేశారో చూసారా. విజయవాడ కనకదుర్గమ్మ కదండి, కమిటీ తరపున చాలా బాగా చేశారు. ఇదిగోండి ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళ కమిటీ వాళ్ళు మొత్తం కలిసి తీసుకువెళ్ళారంట. అది చూడండి, అగో అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో. బంగారు తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కదా. వాళ్ళ కమిటీ వాళ్ళు మొత్తం కలిపి ఒక హాల్ అండి, అక్కడ ఆ హాల్లో చేశారు. చాలా అంటే చాలా బాగా సార్ తీసుకెళ్ళారు. నాకైతే బాగా నచ్చింది. నేనైతే సారే తాంబూలం కోసం అనుకొని కాదండి, అమ్మవారి దర్శనం కోసం అని చెప్పేసి వారితో వెళ్ళటం జరిగింది. సుబ్బమ్మ గారు, వీరయ్య గారు అని వాళ్ళ ద్వారా వాళ్ళు పాపం వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు నేను కూడా వస్తానండి, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అనుకోకుండా వెళ్ళాం. లోపల సార ఇచ్చి వచ్చేటప్పుడు అండి ఇదిగో బంగారు తల్లి ఎదురొచ్చిందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆవిడతో ముత్తైదులందరూ వచ్చారు కదా. కొంచెం ముందుకు వచ్చినాక నాకు బాగా నచ్చినాయండి అమ్మవారి పాదాలు. ఎంత అందంగా ఉందో, అమ్మవారే నడిచొచ్చినట్టు అనిపించిందండి నాకు ఈ పాదాలు చూస్తే. చాలా అంటే చాలా బాగుంది. సారె ఇచ్చి బయటకు వచ్చినాక అందరూ కలిసి ఒక షాట పెట్టుకున్నారండి. ఎంత ఎండో తెలుసా నిన్నైతే. అంత ఎండలో కూడా ఇంత అలసిపోకుండా ముత్తైదులు, ఎంతైనా అమ్మాయిలకి చాలా ఓపిక అండి. అంత ఎండలో కింద కాళ్ళు కాలుతున్నాయి. 11కే కొండెక్కేటప్పుడు బాగా కాళ్ళు కాలినాయండి. అయినా సరే అందరూ కమిటీ వాళ్ళంతా ఎంత 600 మంది అంటండి వాళ్ళు. వాళ్ళ కమిటీ చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. చూడండి అందరూ కొంచెం అలసిపోయి అక్కడ అందరం కలిసి కూర్చున్నాము. అందరినీ వీడియో తీస్తున్నాను కదా, నేనైతే కనపడను. అదిగోండి వాళ్ళందరూ అక్కడ అలా పెట్టుకొని చక్కగా మళ్ళీ మాకు అందరికీ భోజనాలు పెట్టించుకొని ఎలా అయితే తీసుకెళ్ళారో అంత ప్రశాంతంగానే మమ్మల్ని మళ్ళీ వాళ్ళ కమిటీ దగ్గరికి తీసుకొచ్చారండి. చూడండి అమ్మవారి సారె అంటే ఎంత పండగ, ఎంత సంబరం. అది ఎండవనిండి వానవనిండి చాలా చాలా బాగా జరిగిందండి. మేమందరం కలిసి తెనాలి నుంచి వెళ్ళాం కదా, మా ఫ్రెండ్స్ అండి. అందరినీ కలిపి చీకట్లో కూడా వీడియో తీశాను. వీడియో అయితే కనపడకపోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళండి వీళ్ళు వేరే వాళ్ళు. కానీ కనపడ్డాము అంటే తాంబూలం ఇవ్వటం అనేది మన సాంప్రదాయం అన్నట్టుగా ఎవరు కనపడితే వాళ్ళకి తాంబూలాలు ఇచ్చారు. నన్ను ఆ గుడికైతే వీరయ్య గారు